ఒక పల్లెటూరి ఎంచిన పెద్ద కొబ్బరి తోట ఉండేది. చుట్టూ తాళ్ళు, మధ్యలో చిన్న తాటకం, పక్కన పాత గుడిసె. అదే ఆ తోటకు కాపలా ఉండేది. తోట యజమాని రోజు ఉదయాన్నే వచ్చి చెట్లకు నీళ్లు పోసి పండిన కొబ్బరికాయలు తీసుకెళ్లేవాడు. ఆ తోటకు సమీపంలోనే ఒక తెలివైన మోసపూరితమైన నక్క ఉండేది. రోజు చెట్ల మధ్యగా నడుచుకుంటూ పడిపోయిన కొబ్బరికాయల కోసం చూస్తూ ఉండేది. ఇన్ని కొబ్బరికాయలు, కానీ ఎక్కి తీసుకునే శక్తి నాకు లేదు. అయినా ఎలాగైనా కనుక్కుంటాను అంటూ ఆలోచించేది నక్క. ఒకరోజు తోటలోకి ఒక కోతి వచ్చింది. అది చెట్ల మీద గంతులు వేస్తూ కొబ్బరికాయలు చూస్తూ ఆనందపడింది. నక్కకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఈ కోతి నాకు పనికి వస్తుంది అని అనుకుని దగ్గరకు వెళ్ళింది. కోతి, ఎంత అదృష్టమో నీది. ఈ తోటలో ప్రత్యేకమైన తీయని కొబ్బరికాయలు ఉన్నాయి. వాటిని తినేవారు చాలా శక్తివంతులుగా మారుతారు అని చెప్పింది నక్క. కోతి కళ్ళను పెద్దగా తెరిచి అడిగింది, నిజమా? అలా అయితే నాకు చూపించు నక్క. నక్క నవ్వుతూ, అయితే ఆ చెట్టుపై ఉన్న పెద్ద కొబ్బరికాయలను పడగొట్టు, నేనేమో కింద తీసుకుని కాపలా చూస్తాను అని అంది. కోతి నమ్మకంతో చెట్టెక్కింది. కొబ్బరికాయలను పడగొట్టింది. అవి నేల మీద పడుతూనే నక్క వాటిని పక్కకు లాగి దాచింది. కొద్దిసేపటికి కోతి అలసిపోయి అడిగింది, నాకు ఇవ్వాల్సిన భాగం ఎక్కడా? నక్క వెంటనే, అవి ఇంకా తినేలా కాలేదు, ఇంకొన్ని పడగొట్టు అని చెప్పింది. అలా గంటసేపు కోతిని పని చేయించింది. చివరకు తోట యజమాని వచ్చాడు. కొబ్బరికాయలు ఎక్కడికి పోయాయో చూసి ఆశ్చర్యపోయాడు. అంతలో నక్క దాక్కున్న చోటు చూసి, నక్క, నీవే దొంగిలిస్తున్నావా అంటూ కేక పెట్టాడు. నక్క భయంతో పరిగెత్తింది. కాని కోతికి అప్పుడు నిజం అర్థమైంది, నక్క తనను మోసం చేసింది అని. కోతి అప్పటికి చాలా బాధపడింది. అప్పుడే తోటలో ఉండే కాకి వచ్చి అంది, మోసానికి ఏడుపు కాదు, బుద్ధే సమాధానం. అది విని కోతి ఒక ప్రణాళిక వేసింది. మరుసటి రోజు నక్క మళ్ళీ వచ్చింది, మరిన్ని కొబ్బరికాయలు కావాలనే ఆశతో. అప్పుడు కోతి నక్కకు ఇలా చెప్పింది, నీవు నిన్న చాలా కష్టపడ్డావు. ఈరోజు నీ కోసమే నేను చెట్టెక్కుతాను. కానీ ఆ పెద్ద చెట్టుకి కింద బంగారు రంగు కొబ్బరికాయ ఉంది, అది నీకే. నక్క ఆశపడి చెట్టు దగ్గరికి వెళ్ళింది. అలా వెళ్ళి చూసేసరికి అది నిజంగా కాయ కాదు, తోట యజమాని పెట్టిన బలమైన ఉచ్చు. నక్క దానిలో చిక్కుకుపోయింది. యజమాని వచ్చి నక్కను చూసి, ఇక ముందు నీ వల్ల నా తోట నాశనం కాకూడదు అని గట్టిగా హెచ్చరించి అడవిలో వదిలేశాడు. నక్క అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కోతి మాత్రం యజమానికి జరిగిందంతా సంకేతాలతో తెలియజేసింది. యజమాని కోతికి ప్రతిరోజు ఒక కొబ్బరికాయ ఇచ్చి తోటకు కాపలా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తోట మళ్ళీ ప్రశాంతంగా మారింది. చెట్లు ఎత్తుగా పెరిగాయి. పక్షులు, జంతువులు అన్నీ సంతోషంగా జీవించాయి. కోతి చెట్టు మీద కూర్చుని అనుకుంది, మోసం చేసే తెలివి కన్నా నిజంగా ఆలోచించే తెలివే గొప్పది. ఈ కథలో నీతి ఏంటంటే, మోసం చేయాలనుకునే వాళ్ళను తెలివితో ఎదుర్కొంటే వారే తమ ఉచ్చులో పడతారు.